ఈ ఇంటి పనిలో పడి అసలు టైమే లేదు నాకు. నా హెయిర్ కి ఆయిల్ పెట్టి అయితే 1 మంత్ అయిపోయింది. ఫుల్ తలనొప్పి. ఇక ఈ రోజు ఎలా అయినా సరే కొంచెం హెడ్ మసాజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. హెయిర్ కాంబ్ చేస్తుంటే ఓన్లీ ఇసుకే వస్తుంది. ఇంటి సిమెంట్ పని అయితే ఎప్పుడో అయిపోయింది, కానీ మా చిన్నమ్మ నా తలపై అయితే ఇసుక వేసింది. ఇసుకతో చాలా సేపు ఆడుకుంది. ఇక 4 అవుతున్న ఎండ మాత్రం తగ్గడం లేదు. ఇక చాయ్ తాగాలని అయితే ఫిక్స్ అయిపోయాను. చేయడానికి ఇంకా ఇంటి పనులు ఉన్నాయి, అయినా సరే నాకు చేయాలనిపించడం లేదు అస్సలు. నాకు ఏదైనా ఓకే గానీ చిన్న తలనొప్పి వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేను. ఇక తలనొప్పి తగ్గితేనే ఎంత పనైనా చేయగలను. చిన్నమ్మ ఎలాగో రెస్ట్ తీసుకుంటుంది. మార్నింగ్ నుంచి ఇసుకలో ఆడి ఆడి అలసిపోయి అయితే పడుకుంది. నేను కూడా చాయ్ పెట్టుకుని బిస్కెట్స్ కోసం వెతుకుతుంటే మా వారు చిన్నపిల్లల బిస్కెట్స్ అయితే తీసుకుని వస్తారు ఎప్పుడును. ఈసారి రేషన్ నేనైతే సర్దలేదు, మా వారు అన్ని తెచ్చుకొని తానే సర్దుకున్నారు. అందుకని ఏం తెచ్చారో అస్సలు తెలియదు నాకు. ఇలాంటి చిన్నపిల్లల బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఎప్పుడు తెస్తారు. ట్రైల్ ప్యాక్స్ అన్నమాట మా ఇంట్లోనివి. ఇవి బాగుంటేనే పెద్ద ప్యాకెట్స్ ఇంటికి వస్తాయి, లేకపోతే మర్రావి. బిస్కెట్స్ వచ్చేసి ఓరియో వెనెలా క్రీమ్. నాకైతే నార్మల్ గా ఇలాంటి బిస్కెట్స్ అస్సలు నచ్చవు. నార్మల్ ప్లెయిన్ బిస్కెట్స్ 50-50 చాలా ఇష్టం. ఇల్లంతా ఫుల్ బట్టలు సామాన్లు అయితే నిండిపోయి ఉన్నాయి. అవన్నీ చేయాలంటే నా తలనొప్పి అయితే ఫస్ట్ తగ్గాలి. ఈ వేడిలో అయితే ఒక చాయ్ వేసి పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇల్లంతా చిన్నమ్మ బొమ్మలే పడి ఉన్నాయి. ఇక టోల్డర్స్ కి ఆపడమే చాలా కష్టం. మార్నింగ్ నుంచి అమ్మ ఎంత ఆడించినా సరే ఈవినింగ్ అయ్యేసరికి ఇవన్నీ ఎత్తి పెట్టుకోవడానికే నాకైతే చాలా టైం పట్టేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.